తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. గట్టు తెగిన వాగు అనే చిన్న కథ వినేద్దామండి. సరసమైన కథ. రచన కె శ్రీనివాసరావు గారు. ఈ కథ ఆశ అభినవ మాసపత్రికలో 2012లో ప్రచురితమైందండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అతడు ఆమె ఆ ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. అలా అని వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కారు. 3 ఏళ్ల క్రితం మొగుణ్ణి వదిలేసి అతడితో వచ్చేసింది ఆమె. లేచిపోయి కాదు, అలా అనుకోవడానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే వాళ్ళ మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదు. అలాంటి ఆలోచన కూడా వాళ్ళిద్దరికీ ఎప్పుడూ రాలేదు. పెళ్ళయి అత్తారింట్లో కాలు పెట్టింది మొదలు ఆమె నరకాన్ని చవిచూసేది. భర్త ఓ మృగం, అత్తమామలు ఆడపడుచులు రాక్షసులు, పని మనిషి కన్నా హీనాతిహీనంగా చూసేవారు. ఓవైపు పొలం పని, మరోవైపు ఇంటి పని, ఇంకొక వైపు గొడ్ల చావిడి చాకరీతో సతమతమయ్యేది ఆమె. తాగొచ్చిన భర్తకి ఇంట్లో ఆడాళ్ళు ఏవేవో నూరిపోసేవారు. దాంతో అతడు రెచ్చిపోయి ఆమెను చితకబాదేవాడు. ఒళ్ళంతా గాయాలతో శరీరం పచ్చి పుండులా ఉండేది. నిరంతరం శరీర గాయాలు పాతబడి మానుతుంటే మరోవైపు కొత్తవి ఏర్పడుతూ ఉండేవి. ఎందుకు ఇలాంటి భర్తకిచ్చి పెళ్లి చేశారు? ఇది కాపురమా, నరకమా, నరక కూపమా అని వ్యధ చెందేది. మనసుకి మానని గాయమై నిరంతరం బాధిస్తూనే ఉండేది. అతడు ఎవరో ఎక్కడివాడో తెలియదు ఆమెకు. అదే ఇంట్లో పాలేరుగా పనిచేస్తున్న సంగతి మాత్రం తెలుసు. ఆమె అవస్థలు చూడలేక విలవిల్లాడిపోయేవాడు అతడు. పెనిమిటి మీద ఏహ్యభావం. తన దుస్థితికి తనని నిందించుకుంటూ పస్తులతో పడుకునే రోజులలో ఏదో ఒక పొట్లం కొని తెచ్చి తినమని చాటుగా బ్రతిమలాడేవాడు. ఆమె తిరస్కరిస్తే ప్రాధేయపడేవాడు. ఆ ఇంట్లో తన గురించి ఆలోచించేవారు ఒకరు ఉన్నారని తెలిసి అంత కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఆమె మనసుకి కాస్త ఊరటగా ఉపశమనంగా ఉండేది. అతడు తన నుంచి ఏం ఆశించి జాలి పడుతున్నాడోనని అప్పుడప్పుడు సంశయిస్తూ కలతపడేది. కానీ అతనిలో ఎంత వెతికినా ఎటువంటి దురుద్దేశం కానీ స్వార్థపూరిత మనస్తత్వం కానీ కనిపించేవి కావు. అభిమానం, ఆత్మీయత లాంటి భావాలు ఆమె పట్ల అతడు కనపరిచేవాడు. అతడి పట్ల ఆమె కూడా అలాంటి భావాలతోనే ఉండేది. ఒక రోజున మృగం ఉన్మాద మృగం అయింది. ఆమె అశక్తురాలైంది. రక్తం ధారాపాతం అయింది. జీవితం మీద విరక్తితో నుయ్యో గొయ్యో చూసుకోవటానికి ఆమె సాగిపోతూ ఉంటే నీడలా వెంబడించి వెన్నంటే ఉండి ఓదార్చాడు అతడు. ఎక్కడికైనా వెళ్ళిపోదామన్నాడు. ఈ నరకయాతన తను చూడలేనని అన్నాడు. జీవితాంతం తను తోడుగా ఉంటానని చేతిలో చెయ్యి వేసి ఓదార్చాడు. ఈ సువిశాల ప్రపంచంలో తమకి ఇంత చోటు దొరక్కపోదని నచ్చజెప్పాడు. కష్టపడాలే గాని ఫలితం దక్కకపోదని హితవు పలికాడు. ఇక్కడ కన్నా అక్కడ చాలా సుఖంగా గడపవచ్చు అన్నాడు. ఇక్కడ కన్నా అక్కడ చాలా సంతోషంగా సుఖంగా ఉండొచ్చు అన్న చివరి మాట ఎంతో వినసొంపుగా వినిపించింది ఆమెకి. దాంతో సరేనంది. అణచివేత నుండి ఆత్మవిశ్వాసం వైపు కదిలింది. కట్టుబాట్లను తుంచి కట్టుగుడ్డలతో ముందుకు సాగింది. గడప దాటి ఊరు దాటి స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. మొదట్లో చాలా సమస్యలు ఎదురయ్యాయి వాళ్ళకి. అద్దెకి ఇల్లు ఇచ్చేవారు కాదు. చేయడానికి పని దొరికేది కాదు. కాయ కష్టం చేసుకుంటూ ఉన్ననాడు తింటూ లేనినాడు పస్తులు ఉంటూ రోజుల్ని వెళ్ళదీసేవారు ఇద్దరు. కొంచెం స్థిమితపడ్డాక, కాస్తంత స్థిరపడ్డాక ఓ ఇల్లు అద్దెకు తీసుకొని వెనక భాగంలో వాళ్ళు ఉంటూ ముందు భాగంలో పచారీ సామాన్లు అమ్మే చిన్న షాప్ పెట్టుకున్నారు. అదృష్టం బాగుంది. అమ్మకం పెరిగింది. మంచి తిండి, మంచి బట్ట, అవసరాలకు సరిపడే వస్తువులు లాంటివి సమకూర్చుకోగలిగారు. ఆమె నమ్మకాన్ని అతడు ఒమ్ము చేయలేదు. ఆమె నుండి ఏమీ ఆశించకుండా వెన్నంటే ఉంటూ ఆమె బాగోగులు చూసుకునేవాడు. ఆమెకి అప్పుడు కన్నా ఇప్పుడు ఎంతో బాగుంది. అక్కడ కన్నా ఇక్కడ ఇంకా బాగుంది. స్వేచ్ఛగా ఉంది. సంతోషంగా ఉంది. ఆ నిప్పుల కొలిమి నుండి ఈ వెన్నెల వాకిట్లోనికి చేరటానికి వాళ్ళకి 3 సంవత్సరాల కాలం పట్టింది.
ఆ అతివ పేరు చిత్రాంగి, అతడి పేరు కనకారావు. ఆ రోజు కనకారావు షాపులో కూర్చుని బేరం చూస్తున్నాడు. చిత్రాంగి స్నానం ముగించుకొని గదిలోనికి వచ్చింది. చీర కట్టుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ అద్దంలో తనని తాను చూసుకుంది. శరీరం రంగు తేలి నిగనిగలాడుతోంది. అవయవ సంపద పుష్టిని సంతరించుకోవడం వల్ల ఈ మధ్య జాకెట్లన్నీ బిగుతుగా అవుతూ ఉన్నాయి. ఇంటిని అంటిపెట్టుకొని ఉండడం వలన సూర్యకిరణాలు శరీరానికి తగలక చెక్కిళ్ళు లేత గులాబీ రంగుని అద్దినట్టున్నాయి. తను ఇంత నాజూకుగా ఇంత అందంగా తయారవుతుందని కలలో కూడా ఊహించలేదు. ఒకప్పటి తను ఇప్పటి తనేనా అని తనకే అనుమానం కలిగే అంతటి అందం వెల్లివిరుస్తోంది. చిత్రాంగి అటు తిరిగి ఇటు తిరిగి తన శరీరాన్ని అన్ని రకాల భంగిమలలో ఇష్టంగా చూసుకుంటూ మురిసిపోసాగింది. నునుపైన పొట్ట, విశాలమైన జగనం, బంగారు ఛాయ దేహం. తన శరీరం తనకే ఆసక్తి కలిగిస్తున్నప్పుడు కనకారావులో ఎటువంటి భావనలు రేకెత్తించదా ఏమిటి? చిత్రాంగి తలుపులోకి కనకారావు వచ్చేసరికి ఒక్కసారిగా నీరసం ముంచుకొచ్చింది ఆమెకి. ఎంత ఆలోచించినా అతగాడి మనస్తత్వం ఏమిటో అంతుచిక్కదు. అన్ని విషయాలలోనూ తనని బాగానే చూసుకుంటాడు. ఒక్క ఈ విషయంలోనే స్పందించడు. తన మీద ఎటువంటి కోరిక లేకుండా ఒకే ఇంట్లో ఎలా సహజీవనం చేస్తున్నాడో అంతుచిక్కదు. అదే తనకు నచ్చదు కూడా. ఈ మధ్య ఎందుకో రాత్రిళ్ళు తరచూ మెలకువ వచ్చేస్తోంది. నరాలన్నీ జివ్వుమన్నట్లు ఉన్నాయి. ఏదో తెలియని మైకపు అవస్థ, మన్మథ తాపం. పక్క మీద పక్కనున్న మనిషిని గట్టిగా అదుముకోవాలనిపిస్తుంది. కానీ ఆ సమయంలో కనకారావు గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటాడు. పగలంతా కష్టపడి అలసి ఉండటం వల్ల రాత్రి సుష్టుగా భోజనం చేసి వెంటనే మత్తుగా నిద్రపోతూ ఉంటాడు. పురుష స్పర్శ తగిలి ఎన్నాళ్ళైందో, ఎన్నేళ్ళవుతోందో కదా. అర్ధరాత్రిళ్ళు లేచి చన్నీళ్ల స్నానం చేస్తేనే గాని శరీర తాపం చల్లారడం లేదు. చుట్టుపక్కల వాళ్ళు మాటల సందర్భంలో మీ ఆయన అని సంబోధించినప్పుడు చిత్రాంగి మనసు ఎక్కడికో వెళ్ళిపోయేది. భార్యాభర్తల్లా జీవిస్తూ బయట ప్రపంచాన్ని నమ్మించడం, ఇంట్లో చూస్తే అపరిచితుల్లా వ్యవహరించడం. ఏమిటో ఈ పరిస్థితి. ఈ స్థితికి మంగళం పలకాలి, ఏదో ఒకటి చేయాలి. మనసులో గట్టిగా తీర్మానించుకుంది చిత్రాంగి. వెనువెంటనే ఆమె మనసులో చిలిపి ఆలోచన రూపుదాల్చుకుంది. ముసిముసిగా నవ్వుకుంటూ వెంటనే ఆచరణలో పెట్టింది. కట్టుకున్న చీర చకచకా విప్పేసింది. లంగాని గుండెల మీదకు చేర్చుకొని బిగుతుగా కట్టింది. వెల్లకిలా మంచం మీదకు ఒరిగిపోయింది. కనకారావుని ముగ్గులోకి దింపే కార్యక్రమాన్ని ఆ విధంగా ప్రారంభించింది. కాసేపటికి ఏవో సరుకుల కోసం లోపలికి వచ్చాడు కనకారావు. అతడు తన పనిలో తాను నిమగ్నమై చిత్రాంగి వైపు చూడనే లేదు. ఓరకంటితో గమనిస్తున్న చిత్రాంగి ఛీ, ఏ మనిషి అనుకుంది. వెళ్తూ వెళ్తూ యథాలాపంగా మంచం వైపు చూశాడు కనకారావు. అమ్మడు, ఒంట్లో బాగాలేదా అంటూ వడివడిగా దగ్గరకొచ్చాడు. బిగుతుగా కట్టిన లంగాలోంచి ఉబుకుతున్న ఉరోజాల్ని చూశాడు. అర్ధ ఆశ్చాదనపుతో మోకాళ్ళ నుండి పాదాల దాకా కనిపిస్తున్న నునుపైన కాళ్ళని చూశాడు. చిత్రాంగి కదల్లేదు, మెదల్లేదు. కళ్ళు మూసుకొని నీరసాన్ని, నిద్రను నటించసాగింది. గబగబా ఆమె దగ్గరకు చేరిన కనకారావు ఆరబోసిన అందాన్ని చూసి గతుక్కుమన్నాడు. ఆ పరిస్థితిలో ఆమెని పలకరించాలో పలకరించకూడదో అనే సందిగ్ధంలో కాసేపు కొట్టుమిట్టాడాడు. షాపు దగ్గర వెయిట్ చేస్తున్న కస్టమర్ని పంపించి వేశాక లోపలికి వచ్చి దుప్పటి తెచ్చి చిత్రాంగి మీద నిండుగా కప్పాడు. బద్ధకంగా కదిలింది చిత్రాంగి. అమ్మడు, ఏమైంది? తలనొప్పి పెడుతోందా? జ్వరంగా ఉందా? అనునయంగా అడిగాడు. కొంచెం నీరసంగా ఉంది, తల తిరుగుతున్నట్లు అనిపిస్తోంది అంటూ మత్తుగా పలికింది. అంతే, ఆ పాటిదానికే అతడు అల్లాడిపోయాడు. మరి నాకెందుకు చెప్పలేదు? డాక్టర్ని తీసుకొచ్చేవాడిని కదా. ఈ పూటకి వంట చేయకు, హోటల్ నుండి క్యారేజ్ తెచ్చేస్తాలే సతమతం అవుతూ అన్నాడు. వద్దు, లేచి వంట చేస్తాను, కాసేపు పడుకుంటాను. అట్నుంచి ఇటువైపుకు ఒత్తిగిల్లింది. షాపుకి వచ్చిన వారెవరో కేక వేసి పిలిచేసరికి మళ్ళీ వస్తాను అంటూ షాపులోనికి వెళ్ళిపోయాడు కనకారావు. చిత్రాంగి వేసిన ప్లాన్ వర్కౌట్ కాలేదు.
దాంతో ఆమె విసుగ్గా లేచి చీర జాకెట్ ధరించసాగింది. ఓ రోజున షాపుకి సరుకులు తెచ్చుకోవాలనే తొందరలో త్వరగా స్నానం చేసి బయలుదేరదామని వడివడిగా బాత్రూం వైపు నడిచాడు కనకారావు. తలుపు తీసి లోపలికి వెళ్ళిన కనకారావు బిత్తరపోయాడు. ఆ దృశ్యం చూసి అతడి మెదడు మొద్దుబారిపోయింది. లోపల శరీరం మీద నూలు పోగైనా లేకుండా జలకాలాడుతోంది చిత్రాంగి. ఆ వేళప్పుడు అతడు అలా లోపలికి రావటం కోసమే ఆమె కావాలని తలుపుకి గొళ్ళెం పెట్టలేదు. వెంటనే తేరుకున్న కనకారావు ఇహంలోనికి వచ్చి ఒక్క ఉదుటున బయటకు వచ్చేశాడు. అతడికి గుండె వేగంగా కొట్టుకోసాగింది. శరీరం చిన్నగా కంపించసాగింది. లోపల ఏవో ప్రకంపనలు. ఆ రోజంతా ఏ పని చేస్తున్నా ఆమె సుందర నగ్న రూపం కళ్ళ ముందర కదలాడసాగింది. తప్పు చేసిన వాడిలా ఆమె మొహం వైపు చూడలేకపోయేవాడు. మధ్యాహ్నం భోజనాల వేళ ఆమె ఎదురుగా కూర్చుని వడ్డిస్తుంటే తల వంచుకొని తింటున్నాడు కనకారావు. అమ్మడు, ఉదయం లోపల నువ్వున్నావని అనుకోలేదు. తలుపు గడియ పెట్టి ఉండకపోయేసరికి ఎవరూ లేరనుకున్నాను. కావాలని మాత్రం అలా చేయలేదు. తనని నమ్మమన్నట్లు సంజాయిషీగా చెప్పాడు. ఒకే ఇంట్లో ఉంటూ ఒకే కప్పు కింద నిద్రిస్తూ లోకం దృష్టిలో భార్యాభర్తలుగా ఉంటున్నాం. కావాలని చేస్తే మాత్రం తప్పేంటి? అంది గూఢార్థంగా చిత్రాంగి. అతడు అర్థం కానట్లు చూశాడు. ఈ మొద్దు మొహానికి ఎంత విడమర్చి చెప్పినా అర్థం కాదు అనుకుంది కనకారావుని లోపల తిట్టుకుంటూ. ఏదో ఒకటి చేయాలి. తను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎందుకని తన పట్ల వ్యామోహం కలగటం లేదు అతనికి? తానే కొంచెం చొరవ తీసుకోవాలి. ఏదైతే అదైంది. అతన్ని తన వైపు తిప్పుకోవాలి. తనవాడుగా చేసుకోవాలి అనుకుంది మనసులో. మరొకనాడు ఏదో పని తొందరలో ఉన్నాడు కనకారావు. చిత్రాంగి అతన్ని పిలిచింది. వచ్చాడు చెంతకి. నా కంట్లో ఏదో నలుసుపడినట్లుంది, కాస్త ఊదవు అడిగింది. అయ్యో అట్లాగనా అంటూ అతడు ముందుకు వంగాడు. కన్ను తెరిచి అతడికి అందుబాటులో ఉంచింది. మూతిని సున్నాలా పెట్టి కనకారావు ఊదటానికి విద్యుక్తుడయ్యాడు. అంతే. ఆ క్షణాన సరిగ్గా అప్పుడు జరిగింది కనకారావు జీవితంలో మర్చిపోలేని సంఘటన. ముందుకు వంగిన అతన్ని హఠాత్తుగా 2 చేతులతో చుట్టేసి వాటేసుకుని పక్కనే ఉన్న మంచం మీదకు వాలిపోయింది చిత్రాంగి. కనకారావు ఒంట్లో విద్యుత్ ప్రవహించినట్లయింది. ఆ చర్యకి చిత్తరువయ్యాడు. బిత్తరపోయాడు. క్రింద ఆమె, పైన అతడు. అమ్మడు, ఇదేం పని? ఇంకేమైనా ఉందా? మా యజమాని భార్యవి నువ్వు అంటూ తత్తరపాటుగా లేవబోతున్న అతన్ని కౌగిలిలో బంధించి మరింత బిగించసాగింది. చిత్రాంగికి అప్పుడు అర్థమైంది కనకారావు ఇంకా తనని యజమాని భార్యగానే చూస్తున్నాడు అని. నీ యజమాని సంగతి గతం. అది గతించిపోయింది. ఇప్పుడు నువ్వే నా యజమానివి అంది గోముగా అతన్ని ముద్దులతో ముంచేస్తూ. వద్దు అమ్మడు, వద్దు. ఇలా చేయటం తప్పు కదూ. అప్పుడు నీకేం చెప్పి తీసుకొచ్చానో? జీవితాంతం చేదోడు వాదోడుగా ఉంటానని బాస చేసి, ఇప్పుడేమో ఇలా. ఇందుకోసమా ఆ ఇంట్లో నుండి మనం బయటకు వచ్చింది అని జాలిగా అన్నాడు. అతడి స్వామి భక్తికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు చిత్రాంగికి. బలవంతంగా అతడి బనియన్ ఊడదీసి తన్మయత్వంతో అతన్ని ఎదకి హత్తుకుంది. తన పెదవులతో అతడి పెదాల్ని బంధించింది. అంతే. గట్టు తెగింది. కెరటం విరుచుకుపడింది. ఉప్పెన ఉధృతం అవసాగింది. భర్త వియోగపు స్త్రీ, గట్టు తెగిన ప్రవాహం రెండూ ఒకలాంటివేనని అనుభవపూర్వకంగా తెలిసింది కనకారావుకి. ఇంచుమించుగా అతగాడి పరిస్థితి కూడా అంతే. క్రొత్త బిచ్చగాడు పొద్దెరగడని గ్రహించింది చిత్రాంగి. పరిసరాలను మరిచి పాన్పు మీద పవలిస్తూ పరవశిస్తూ పరమానంద భరితులు అవసాగారు వాళ్ళు. ఆ రోజు మాత్రమే కాదు, గత 4 రోజులుగా. ఈ షాపు 4 రోజులుగా తెరవడం లేదు. ఎందుకనో బయట ఎవరో అంటున్నారు. ఒకరిని ఒకరు పెనవేసుకొని ఉన్న చిత్రాంగి కనకారావులు ఆ మాటలకి ముసిముసిగా నవ్వుకున్నారు. అలా ఇద్దరూ ఒక్కటయ్యారు. కథ సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.